వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో డిఎస్సిలో వచ్చే తెలుగు కాంటెంట్, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు, వీటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు. ముందుగా భాషను బోధించడానికి సన్నద్ధతలో ఎన్ని అంశాలను మ్రోషే నహీర్ 2003లో గుర్తించారు? 11. భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలకు సంబంధించి సరికానిది గ్రాంథిక భాషను ఉపయోగించడం. భాషోపాధ్యాయుల తరగతి సన్నద్ధతలోని అంశాలలో సరైనది 4. A, B, C మరియు Dలు సరైనవి. అన్నీ కూడా సరైనవి. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నవారు జాన్ అర్జెంటీ 4. భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని నిర్వచించినవారు కన్ఫ్యూషియన్. తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. పిల్లలకు ఎంత బ్రహ్మాండమైన శక్తి, ఉత్సాహం ఉంటాయో ఊహించుకోవడం కష్టం. ఈ శక్తి అంతా రకరకాల పనికిమాలిన పనుల్లో, పెద్దవాళ్లను ప్రతిఘటించడంలో, వృధా కాలక్షేపాలలో, అవకతవక వినోదాల్లో వ్యయం అవుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రవాహాన్ని అవసరమైన కాలువల్లోకి మళ్లించడమే అసలైన ప్రతిభ అని నిర్వచించినది వలారి అజియూల్. ప్రణాళికల ప్రయోజనాలలో సరికానిది అభ్యసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోలేము. ప్రణాళిక రచనలో ఇమిడి ఉన్న 4 అంశాల సరైన వరుస క్రమం ఈ ఆ ఈ ఆ. బోధన ప్రణాళికను, అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు, క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అంటారు. ఈ వాదనను ఇలా పిలుస్తారు సైకోలోగిజం. ఎంబి బచ్ నిర్వచనం ఆధారంగా తమ పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. విద్యార్థుల పురోభివృద్ధికి, సామాజిక సాంస్కృతిక పరిసరాలకు అనుగుణంగా 1 సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ పేర్కొంటూ సిద్ధం చేసిన ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించుటకుగాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళికలలో చేరనిది సంస్థాగత ప్రణాళిక. విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. పాఠశాలకు, సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక దీర్ఘకాలికం. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక.
సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యాంశాలలో ఇది ఒకటి. పాఠశాలలకు సమాజం నుండి లభించే వనరులు. సంస్థాగత ప్రణాళిక ప్రాధాన్యాంశాలలో లేదా తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలలో సరికానిది. పాఠశాల గత చరిత్ర, ప్రస్తుత లక్ష్యాలు. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్. వార్షిక ప్రణాళిక ఈ ప్రణాళికకు సంబంధించిన విషయం. అంతర్గత ప్రణాళిక. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అన్నవారు మహాత్మా గాంధీ. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్. వార్షిక ప్రణాళిక ఈ ప్రణాళికకు సంబంధించిన విషయం. అంతర్గత ప్రణాళిక. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్నివ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అన్నవారు మహాత్మా గాంధీ. ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్. ఒక విద్యా సంవత్సరంలో పూర్తి చేయవలసిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించే ప్రణాళిక. వార్షిక ప్రణాళిక. మాసాల పేర్లు, బోధించాల్సిన పాఠాల పేర్లు, పాఠ్య బోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య, వనరులు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, CCAలతో ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళిక. వార్షిక ప్రణాళిక. పాఠ్య ప్రణాళికలోని నిర్దేశించిన అన్ని అంశాలను, కార్యక్రమాలను నిబద్ధతతో బోధించి విద్యార్థులకు పూర్తి న్యాయం చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది వార్షిక పథకం. వార్షిక ప్రణాళిక. మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వార్షిక ప్రణాళికను పూర్వం ఎవరు రూపొందించి అందజేస్తున్నారు? జిల్లా ఉమ్మడి పరీక్ష బోర్డులు, DCEB. ప్రస్తుతం వార్షిక ప్రణాళికలను, పాఠ్య ప్రణాళికలను, పాఠ్య పథకాన్ని రూపొందించు విధానాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? SCERT. విద్యార్థుల ప్రతిభా వికాసానికి, ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శనకు, సృజనకు, సాంఘికీకరణకు తోడ్పడే కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించినవి భాషా క్రీడలు, గ్రంథాలయాలు. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనూ వెలుపల విద్యా క్లబ్బులు, సంఘాలు, సంస్థలు నిర్వహించే విద్యా విషయక కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థుల సామాజిక అవగాహనకు, ఆచరణాత్మక కృషికి, సహజాతాల తృప్తికి, సంస్కృతి సాంప్రదాయాల గ్రహణకు ఉపకరించే కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థుల సామాజిక అవగాహనకు, ఆచరణాత్మక కృషికి, సహజాతాల తృప్తికి, సంస్కృతి సాంప్రదాయాల గ్రహణకు ఉపకరించే కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాలు.
విద్యార్థుల భాగస్వామ్యాన్ని బట్టి సహపాఠ్య కార్యక్రమాల్లో రకాలు: వైయక్తిక కార్యక్రమాలు, బృంద కార్యక్రమాలు. పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను, ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ సాధనకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు. భాషా నైపుణ్యాలను ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికలుగా భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంపొందించే ఉపకరణాలు అదనపు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు. విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇతర విద్యార్థుల సహకారం లేకుండా నిర్వహించగలిగే కార్యక్రమాలను ఏమంటారు? వైయక్తిక సహపాఠ్య కార్యక్రమాలు. కథ చెప్పడం, వ్యాసం రాయడం, వక్తృత్వ పోటీలలో పాల్గొనడం అనేవి వైయక్తిక సహపాఠ్య కార్యక్రమాలు. విద్యార్థులు జట్టుగా లేదా బృందంగా ఏర్పడి నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలను ఏమంటారు? బృంద సహపాఠ్య కార్యక్రమాలు. సభలు నిర్వహించడం, కవి జయంతులు, వార్షికోత్సవాల నిర్వహణ, భాషా దినోత్సవాల నిర్వహణ వంటి కార్యక్రమాలు బృంద సహపాఠ్య కార్యక్రమాలకు చెందినవి. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అన్నవారు హెచ్.జి. వెల్స్. ఒక వ్యక్తి ఇష్టపూర్తిగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా, ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడమే క్రీడ. ఆహ్లాదకరమైన వాతావరణంలో భాషను బోధించడానికి ఆటలుగా మార్చుకున్న భాషా బోధన భాషా క్రీడలు. ఆటలే అసలైన చదువు. ప్రపంచంలోని గొప్ప శక్తులన్నీ ఆటస్థలం నుంచే ఉద్భవించాలి. ఆటలంటే అర్థం నడత, మంచి నడత అన్నది ప్రఖ్యాత విద్యావేత్త గిజుబాయి. గిజుబాయి ప్రకారం బాలలు 3 విధాలుగా జ్ఞానం సంపాదించుకుంటారు. అయితే ఈ క్రింది వాటిలో ఆ మూడిటికి సంబంధం లేనిది తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు వెళ్ళడం. జతపరచడానికి ఉపయోగించే ఆట బింగో. తరగతిలో అక్షరాలు, గుణింతాలు నేర్పడానికి, పద నిర్మాణ క్రీడ చేయించడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే బోధనోపకరణాలు డామినో కార్డులు. ఒక చేతితో గాని లేదా 2 చేతులను ఉపయోగించి గాని వేళ్ల పొజిషన్ను బట్టి ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను సూచించుటను ఇలా పేర్కొంటారు: కరపల్లవి, ఫింగర్ స్పెల్లింగ్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.